విల్ పవర్, సంకల్ప బలం అనేది ఒక కండరం లాంటిది. మనం ఎంతగా శిక్షణ ఇస్తే అది అంతగా బలపడుతుంది. ఏదైనా సాధించాలన్నా లేదా చెడు అలవాట్ల నుండి బయటపడాలన్నా బలమైన మనస్తత్వం చాలా అవసరం. మీ సంకల్ప బలాన్ని పెంచుకోవడానికి ఇక్కడ కొన్ని ఆచరణాత్మక చిట్కాలు ఉన్నాయి. చిన్న చిన్న లక్ష్యాలతో ప్రారంభించండి. స్టార్ట్ స్మాల్. ఒకేసారి పెద్ద మార్పులు చేయాలని ప్రయత్నించకండి. ఉదాహరణ, రోజుకు 1 గంట చదవాలనుకుంటే మొదటి రోజు కేవలం 10 నిమిషాలతో ప్రారంభించండి. చిన్న విజయాలు మీ మెదడులో డోపమైన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తాయి. ఇది మీకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎందుకు అనే స్పష్టత ఉండాలి. నో యోర్ వై. మీరు ఒక పనిని ఎందుకు చేయాలనుకుంటున్నారో మీకు స్పష్టంగా తెలియాలి. నేను బరువు తగ్గాలి అని అనుకోవడం కంటే నేను ఆరోగ్యంగా ఉండి నా కుటుంబంతో ఎక్కువ కాలం గడపాలి అని అనుకోవడం మీకు ఎక్కువ ప్రేరణను ఇస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోండి. మేనేజ్ స్ట్రెస్. మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు మన మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ నిర్ణయాలు తీసుకునే భాగం సరిగ్గా పనిచేయదు. దీనివల్ల మనం త్వరగా ప్రలోభాలకు లోనవుతాము. రోజూ కనీసం 7 నుండి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. ధ్యానం, మెడిటేషన్ లేదా ప్రాణాయామం చేయడం వల్ల మెదడు ప్రశాంతంగా ఉండి విల్ పవర్ పెరుగుతుంది. పర్యావరణాన్ని మార్చుకోండి. చేంజ్ యోర్ ఎన్వైర్మెంట్. విల్ పవర్ను తక్కువగా ఉపయోగించాల్సి వచ్చేలా మీ చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చుకోండి. మీరు జంక్ ఫుడ్ తినకూడదు అని నిర్ణయించుకుంటే అసలు ఇంట్లో చిప్స్ లేదా స్వీట్లు ఉంచకండి. చదువుకునేటప్పుడు ఫోన్ పక్క గదిలో పెట్టండి. ప్రలోభం కంటికి కనిపిస్తే విల్ పవర్ బలహీనపడుతుంది. 5 నిమిషాల నియమం, ద 5-minute రూల్. మీకు ఏదైనా పని చేయాలని అనిపించినప్పుడు, ఉదాహరణకు వ్యాయామం, కేవలం 5 నిమిషాలు మాత్రమే చేస్తాను అని మీకు మీరు చెప్పుకోండి. ఒకసారి పని మొదలుపెట్టిన తర్వాత మనస్సు దాన్ని కొనసాగించడానికి సహకరిస్తుంది. ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఇంప్లిమెంటేషన్ ఇంటెన్షన్స్. మీకు కష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు ఏం చేయాలో ముందే నిర్ణయించుకోండి. ఒకవేళ నాకు స్వీట్ తినాలనిపిస్తే నేను 1 గ్లాసు నీళ్లు తాగుతాను. దీనినే ఇఫ్ దెన్ ప్లాన్ అంటారు. ఇది మీ మెదడుకు స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుంది. ముఖ్య గమనిక, విల్ పవర్ అనేది పరిమితమైన శక్తి. రోజంతా నిర్ణయాలు తీసుకోవడం వల్ల సాయంత్రానికి అది తగ్గిపోతుంది. అందుకే ముఖ్యమైన పనులను ఉదయమే పూర్తి చేయడానికి ప్రయత్నించండి.